టైగర్ తో ప్రెస్టీజియస్ గా తీసిన సినిమా దేవర. అయితే విడుదలకు ముందు భారీగా నెగటివ్ స్టఫ్ ని మోసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 500 కోట్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ఊపులోనే దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ ని త్వరగా కంప్లీట్ చేసి వచ్చే జూలై నుండి సెట్స్ మీదకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ కొరటాల. దేవర సినిమా మరో ఆంధ్రవాలా అవుతుందని, విడుదల చేసిన సాంగ్ మరో సాంగ్ కి మక్కీగా ఉందని, విడుదలకి ముందు జరగాల్సిన ప్రీ రిలీజ్ రద్దయిందని, ఇలా విడుదలకు ముందే అవాంతరాలన్నీ మూటగట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడంతో పార్ట్ 2 ని త్వరగా పట్టాలెక్కించే పనిలో పడ్డాడట డైరెక్టర్ కొరటాల. అయితే విడుదలై మొదట డివైడ్ టాక్ తెచ్చుకుని తర్వాత రన్ లో 100 కోట్లు కొల్లగొట్టిన దేవరుడు ఓటీటీలోకి వచ్చాక భారీ ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాడు. సినిమాలో యాక్షన్ తప్ప ఎమోషన్ లేదని, ఇక జాన్వీ రోల్ హీరోయిన్ కి తక్కువ, జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువగా అన్నట్టుగా ఉందని, ఈ మాత్రం దానికి సీక్వెల్ ఎందుకన్న వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొట్టాయి. అయితే ఈసారి తన స్టామినా ఏంటో చూపిస్తానంటూ ప్రస్తుతం దేవర 2 స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడట కొరటాల శివ. ఇక మొదటి భాగానికి భిన్నంగా యాక్షన్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2025 జూలై నుంచి సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్లి 26 లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇక సినిమా విషయానికి వస్తే హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తొలిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 500 కోట్లను వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.